ఏ పంట సాగు చేయాలన్నా పెట్టుబడి పెట్టక తప్పదని మనందరికీ తెలిసిన విషయమే. కానీ పెద్దగా పెట్టుబడి లేకుండా ఒక్కసారి పంట నాటితే కొన్ని సంవత్సరాల వరకు దిగుబడి వచ్చే పంట ఒకటుందని మీకు తెలుసా? పైగా ఆ పంటకు చీడపీడలు కూడా పట్టవు. పశువులు, పక్షుల బెడద లేకుండా ఆ పంటను చక్కగా సాగు చేసుకోవచ్చు. ఈ పంట నుండి ఉత్పత్తి చేసే గింజలకు అంతర్జాతీయ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంది. ఆ పంట ఏంటో తెలుసుకోవాలనుకుంటే తూర్పు కనుమల్లోని మారేడుమిల్లి ప్రాంతం వైపు వెళ్ళాలి. ఇంతకీ ఆ పంట ఏంటి? ఆ పంట ఏ ప్రాంతంలో పండిస్తారు వంటి విషయాలు తెలుసుకోవాలంటే విబిసి ఆన్ టీవీ ప్రత్యేక కథనం చూడాల్సిందే. ఆడవారి అందంలో మేకప్ కీలక పాత్ర పోషిస్తుందనే చెప్పాలి. ఇప్పుడు మేకప్కు ఆ పంటకు సంబంధం ఏముంది అనుకుంటున్నారా? కానీ మనం తెలుసుకోబోయే పంట ఆడవారి మేకప్ ప్రోడక్ట్స్లో ఒకటైన దాని గురించేనండి. ఆడవాళ్లు ఉపయోగించే మేకప్ ఐటమ్స్లో లిప్స్టిక్ చాలా ప్రత్యేకం అనటంలో ఆశ్చర్యం లేదు. ఈ లిప్స్టిక్లలో చాలా రకాలు, షేడ్స్ ఉంటాయి. మరి అలాంటి లిప్స్టిక్స్ తయారీలో కొన్ని గింజలను ఉపయోగిస్తారని మీకు తెలుసా? లిప్స్టిక్స్ కోసం వాడే గింజలను ఎక్కడ పండిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మారేడుమిల్లి ఈ ప్రాంతం రాజమండ్రికి 85 కిలోమీటర్ల దూరంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంటుంది. ఈ ప్రాంతంలో సాధారణంగా ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. గతంలో ఇక్కడ 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. సుందరమైన ప్రకృతి సౌందర్యం, దట్టమైన అడవులు, జలపాతాలతో ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ అడవి ప్రాంతం 74,567 హెక్టార్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ప్రధానంగా వరి, అరటి, నిమ్మ, కూరగాయలు, రబ్బరుతో పాటు ఇప్పుడు మనం చెప్పుకోబోయే రంగుల పంట లిప్స్టిక్ మొక్కలను కూడా ఇక్కడి గిరిజనులు పండిస్తున్నారు. ఇక్కడి గిరిజనులు జాఫ్రా పంటలను ఎక్కువగా పండిస్తారు. జాఫ్రా అంటే లిప్స్టిక్ చెట్టు లేదా సింధూరి, అనోటా అని కూడా పిలుస్తారు. ఈ మొక్క గింజల నుండే లిప్స్టిక్ ను తయారు చేస్తారు. దీనిని ఎక్కువగా ఆంధ్రప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సాగు చేస్తుంటారు. ఇది ఉత్తర, దక్షిణ అమెరికా, మధ్య అమెరికా ఉష్ణమండల ప్రాంతాలకు చెందినదని కూడా చెప్పుకోవచ్చు. భారతదేశంలో శ్రీలంక, జావా వంటి ఉష్ణమండల ప్రాంతాలలో ప్రధానంగా ఈ విత్తనాలను రంగుల కోసం సాగు చేస్తున్నారు. రంపచోడవరం, మారేడుమిల్లులలో సాగు చేసే రంగుల పంటగా చెప్పుకున్న ఈ లిప్స్టిక్ పంట జాతీయ మార్కెట్లో మంచి రేటు ఉండడంతో ఈ లిప్స్టిక్ గింజల సాగు గిరిజన రైతులకు ఆదాయ వనరుగా ఎలా మారిందని విబిసి ఆన్ టీవీ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో మారేడుమిల్లులో సాగు చేస్తున్న గిరిజన రైతుల పొలాల వైపు ప్రయాణిస్తూ అక్కడి రైతులతో విబిసి ఆన్ టీవీ మాట్లాడి పలు విషయాలను పరిశీలించింది. మారేడుమిల్లి మండలం బొదులూరు గ్రామంలో ఉన్న గిరిజనులు ఎక్కువ శాతం జాఫ్రా పంటపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఈ పంట సాగుతో రైతులు ఆదాయం పొందుతున్నారు. ఒకసారి ఈ పంట సాగు చేస్తే సుమారు 25 సంవత్సరాల వరకు దిగుబడి ఇస్తుందని అక్కడి గిరిజన రైతులు చెప్తున్నారు. రైతులు జాఫ్రా పంట నుంచి వచ్చే కాయలను కోసి ఎండబెట్టి అందులో నుంచి గింజలను వేరు చేసి సంచుల్లో వేస్తారు. ఒక్కొక్క సంచిలో 50 కేజీలు ఉండేటట్టుగా వేరు చేస్తారు. ప్రస్తుత మార్కెట్లో కిలో 250 నుంచి 300 వరకు ధర పలుకుతుందని చెబుతున్నారు. అదే అంతర్జాతీయ మార్కెట్లో 1000 నుంచి 1200 వరకు ఇంకా పెరగొచ్చని గిరిజనులు చెప్పుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇంతకు ముందు కమలా, బత్తాయి, నిమ్మ ఉండేది. అవన్నీ పోయి ఇప్పుడు వేరే రూపంగా బ్రతకడానికి దేవుడిచ్చిన విద్యాభర తోటలు వేసుకొని అభివృద్ధి పొందే ఈ 2 సంవత్సరాలే రైతులకి మంచి ఆదాయం కొంచెం రావడం జరుగుతుంది.
ఇంతకుముందు ఏదో నార్మల్గా ఉండేది, 5 రూపాయలకి 10 రూపాయలకి అన్నట్టు కొనేవారు. అయితే ఇకపోతే ఏంటంటే ఇతర దేశానికి ఎక్స్పోర్ట్ జరిగింది, దానివల్ల పెరిగింది అని మా ఉద్దేశం. ఈ ప్రాంతం అంతా ఈ జేబర్తోటే ఇప్పుడు మరి కుటుంబాలు మరి జరుగుతూ ఉన్నాయి. మరి గవర్నమెంట్ నుంచి ఏ సహాయం లేదు. అలాగే దీనికి మద్దతు ధర ఇచ్చి మంచి రేటు మాకు కల్పిస్తే గవర్నమెంట్కి కూడా సంతోష పలుకుతాం. ఎందుకంటే మరి ఏది లేదు ఇప్పుడు దారి. ఈ ప్రాంతం అంతా ఏదో బియ్యం ఇస్తున్నారు, 5 రూపాయల బియ్యం, 2 రూపాయల బియ్యం, దానివల్లే బ్రతకడం జరుగుతుంది. 5 కేజీల బియ్యం తోటి జరగడం లేదు కదా, సరిపోతుందా ఒక మనిషికి నెలంతా? అది కూడా ఆలోచించాలి కదా గవర్నమెంట్. అందుకే దీనికి మంచి రేటు పలికేటట్టు ఒక 500, 600 వచ్చే సంవత్సరం రావడానికి అవకాశం చేస్తే మేము ఎంతో సంతోషపడతాం. ఆ పంటలు పండించడానికి అవకాశం చేసిన సంతోషపడతామే. ప్రస్తుతానికి జాప్తాలము కాఫీ తోటల వారము ఇవ్వడం జరిగింది. అప్పట్లో 1985-86 సంవత్సరంలో ఇచ్చిన కాడి నుంచి మేమందరం కలిసి కాఫీ తోటలతోనే ఇవి కూడా వేసాము. జాప్తాలు వేసి అవి అలా చేసుకుంటుండగా కొన్ని రోజుల తర్వాత ఇదే ఇంకా పంటగా అందరూ వేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ తోటలు ఇలాగా పెంచుకుంటున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్కరు కాఫీ తోటలము కాలిపోయినందుకు ఇంకా మేము జాపర తోటల మీద ఆధారపడి బతుకుతున్నాము. జాఫ్రా చెట్టు 6 నుంచి 10 మీటర్ల వరకు ఎత్తు పెరుగుతుంది. దీనికి తెలుపు లేదా గులాబీ రంగులో పువ్వులు పూస్తాయి. దీని నుండి ఉత్పత్తి అయ్యే కాయలు ఎరుపు, గోధుమ రంగు వర్ణంలో ఉంటాయి. లోపలి గింజలు మాత్రం రక్తవర్ణంలో ఉంటాయి. ఈ పంటను మారేడుమిల్లి మన్యంలో గిరిజనులు సాగు చేయటానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ పంట సాగుపైన ఆధారపడిన గిరిజన రైతులు ఎకరానికి సుమారు 80,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా గిరిజనులకు చేయూత అందించి గిరిజనుల జీవనోపాధికి భరోసాను కల్పించాలని అక్కడి గిరిజన రైతులు కోరుతున్నారు. సెప్టెంబర్ నెల నుంచి మొదలెడతాం సాగు చేయడం. మొదలెట్టేప్పటి నుంచి ఈడింగ్ తుప్పలు పొడుచుకోవడము శుభ్రంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ దాకా చేస్తాం ఈడింగ్. అక్కడి నుంచి మళ్ళీ నవంబర్ అయిపోయిన తర్వాత మళ్ళీ డిసెంబర్ దాకా చేస్తాం. డిసెంబర్ దాకా చేసిన తర్వాత జనవరి నుంచి కోత మొదలెడతాం. కోత మొదలించి ఇప్పటి వరకు ఏప్రిల్ దాకా చేసేసే ఉంటాం ఈ పని.